హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొత్త ప్లేస్ చూపించబోతున్నాను. అదేంటంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఇన్ విక్టోరియా. అదేనండి ఆథర్ సీట్ ఈగల్. ఇది మార్నింగ్టన్ పెనిన్సులా పోర్ట్ ఫిలిప్ బే దగ్గర ఉందండి. మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది అక్కడికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక మేము అక్కడ కింద ఒక కెఫే ఉంటుంది, పైన ఒక కెఫే ఉంటుంది. కింద నుంచి మనం ఆ పైనకి వెళ్ళాలి అని అంటే కేబుల్ కార్ రైడ్ ఉంటుంది. చాలా బాగుంది. మనం మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే నేచర్ని ఇట్లా ఎంజాయ్ చేస్తారో అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే బీచెస్ వాటర్ అంటే ఇష్టమో ఇక్కడ నుంచి చూస్తూ కానీ మధ్యలో వెళ్తూ ఆగుతూ మనం చాలా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ కేబుల్ కార్స్. ఒక్కొక్క దాంట్లో మనం 8 మెంబర్స్ని పంపిస్తారు. ఆల్మోస్ట్ ఒక 15 minutes వరకు ఆ రైడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం బీచెస్ చూడొచ్చు పైనుంచి. ఆల్మోస్ట్ ఇది ఒక 231 meters హైట్లో ఉంటుంది. సీ లెవెల్ నుండి ఒక 314 meters పైన ఉంటుందంట. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఇది 2016లోనే స్టార్ట్ అయిందంట. అప్పటి నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. మధ్యలో కోవిడ్ టైంలో బంద్ చేశారంట. మేము రీసెంట్గా వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా ఒక 6 members వెళ్ళామండి. ఒకటే కేబుల్ కార్లో కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ. ఇంకా అది ఒక్కొక్కటి ఫిల్ అవుతున్న తర్వాత కొన్ని పంపిస్తున్నారు. ఒక సైడ్ ఏమో మనకి వస్తున్నాయి, ఒక సైడ్ ఏమో మనకు వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు చూడొచ్చు ఆ వ్యూ పాయింట్స్, కానీ మనం దిగుతున్నప్పుడు కూడా చూడొచ్చు. మనకు కావాలి అని అనుకుంటే వెళ్ళేటప్పుడు కేబుల్ కార్లో వెళ్ళేసి మనం రిటర్న్లో వచ్చేటప్పుడు దాంట్లో అయినా రావచ్చు. లేదు అనుకుంటే మనం వాక్ చేయాలి, వాక్ ఎంజాయ్ చేస్తూ రావాలి అని అనుకుంటే నడుచుకుంటూ రావడానికి కూడా వేరే రూట్ ఉంటుందండి. చాలా బాగుంది అది. మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా వర్షం పడింది. రిటర్న్లో వచ్చినప్పుడు వెదర్ సపోర్ట్ చేయలేదు. సో మాకు రిటర్న్లో కేబుల్ కార్లో రావడానికి మాకు కుదరలేదు. సో వాళ్ళు మాకు మళ్ళీ ఎక్స్ట్రా టికెట్స్ ఇచ్చి మళ్ళీ రండి అని చెప్పేసి మాకు ఇచ్చారు. సో మేము మళ్ళీ వెళ్ళడానికి కూడా ఫ్రీగా వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ కోస్ట్ లైన్ మొత్తం కనిపిస్తుంది చాలా దూరం నుంచి కూడా. పక్కన హిల్స్ కానీ గ్రీనరీ కానీ చాలా అంటే చాలా బాగా కనబడుతుంది అసలు. ఇక్కడ పైనకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నిల్చొని అదంతా వ్యూ పాయింట్స్ అన్నీ చూడొచ్చండి. ఈ ప్లేస్ అదే, మనం అక్కడ వాక్ చేయొచ్చు. ఆ పక్కనే మనకి కెఫే కూడా ఉంటుంది. యాక్చువల్గా అక్కడ ఒకటి ఆథర్ చైర్ సీట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మనం కూర్చొని ఫొటోస్ కూడా దిగొచ్చు. నేను అది వీడియో తీయలేదు కానీ మనకి అక్కడ ఒకటి ఉంటుంది జస్ట్ ఫొటోస్ దిగడానికే. అండ్ ఇది ఒకటి ప్లేస్ మనం రిటర్న్లో వస్తుంటే ఒక దగ్గర వెదర్ బాగుందని ఆగినాము. ఆగి అక్కడి నుంచి చూస్తే ఒక పెద్ద షిప్, మేబీ కంటైనర్స్ ఇట్లా ఉన్నట్టున్నాయి, దూరం నుంచి వెళ్తుందండి. మాకు కనిపిస్తుండే, మేము ఆడ ఆగి చూస్తున్నాము కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని. అండ్ ఇక్కడ ఇదంతా కోస్ట్ లైన్, రోడ్స్ కూడా మనకు పక్క నుంచి వెళ్తాయి. చూస్తూ సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళొచ్చు. చాలా బాగుంది. అక్కడక్కడ మనకు పాయింట్స్ కూడా ఉంటాయి, వ్యూ పాయింట్స్. ఆగి మనం అక్కడ చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసి కూడా వెళ్ళొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చు. కొంచెం ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు అక్కడ. ఒక 1 dayలో కవర్ చేసేయచ్చు అండి అక్కడ మొత్తం ఏరియా. అండ్ మధ్యలో మేము ఒక దగ్గర ఆగినాము. ఆగి నడుచుకుంటూ ఆ కిందకి వచ్చాము రోడ్ పక్క నుంచి. ఇక్కడ సీ ఉంటే అందరూ అందులోకి దూకి, ఎక్కువ లోతు లేదు, సో అందరూ దూకి స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, మ్యూజిక్ ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. మేము కూడా అక్కడ ఆగి కాసేపు చూసి అలా వీడియో తీసి మేము కూడా వెళ్ళిపోయాము. చూడండి ఎలా దూకుతున్నారో, కొంచెం కూడా భయం లేదు అసలు వాళ్ళకి.